కావేరీ నది ఎలా పుట్టిందో తెలుసా? ఒకప్పుడు మహర్షి అగస్త్యుడు బ్రహ్మదేవుడు మరియు శివుని ఆశీర్వాదం కోరాడు. ఆయన దక్షిణ భారతదేశానికి తాగునీరు అందజేసేందుకు ఒక ప్రవహించే నదిని సృష్టించాలని కోరుకున్నాడు. దేవతలు ఆయన భక్తిని చూసి ఆయన కమండలాలను పవిత్ర జలంతో నింపారు. మహర్షి అగస్త్యుడు కోర్కు పర్వతాలకు చేరుకున్నాడు. ఆయన ప్రయాణంలో ఒక చిన్న బాలుడిని చూసి, నేను కొద్దిసేపు ఇలా పక్కకు వెళ్ళి వస్తాను, ఈ కమండలాలను జాగ్రత్తగా చూసుకో అని కోరాడు. ఆ బాలుడు ఎవరో కాదు, స్వయంగా వినాయకుడు. ఆయన ఆ కమండలాలను భూమిపై ఉంచాడు, ఎందుకంటే ఆ ప్రదేశం నదికి అద్భుతమైన స్థలం అని వినాయకుడు భావించాడు. అప్పుడు ఒక కాకి ఆ కమండలంపై కూర్చుంది. మహర్షి అగస్త్యుడు ఆ కాకిని చూసి అడ్డగించాడు. ఆ కాకి ఎగిరిపోయేటప్పుడు తన రెక్కలు ఆ కమండలానికి తగిలి కొంత నీరు అక్కడే పడిపోయింది. ఈ విధంగా ఆ నీరు పడడంతో అక్కడ కావేరీ నది ఏర్పడింది.